దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ఎమాస్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ థియాలజీ బైబిల్ కాలేజీ నుండి మీకు శుభములు తెలియపరుస్తూ ఉన్నాను. నిర్గమకాండములో ఈరోజు అహరోను గురించి, అతని జీవితంలో కొన్ని ప్రాముఖ్యమైనటువంటి అనుభవాలను గురించి ఈరోజు వీడియోలో మనం తెలుసుకొనబోతూ ఉన్నాం. అహరోను యొక్క లక్షణములు. ఇది అహరోను యొక్క జీవితంలో ఉన్న గుణగణాలను తెలియపరచడమే కాకుండా ఒక ప్రత్యేకత అహరోను జీవితంలో నుంచి మనం చూడబోతా ఉన్నాం. అతని పేరులో అహరోను అనేటువంటి ఆ పేరులో మొదటి అక్షరం ఆ అని పిల్లరా పలుకుతుంది. అహరోను జీవితంలో 4 ఆలు ఈరోజు ఏ విధంగా ఉన్నవో అవి మనం తెలుసుకొనబోతూ ఉన్నాం. అహరోనులో పేరులో ఉన్నటువంటి 4 ఆలు, లేక అహరోనులో కనబడుతున్నటువంటి 4 ఆలు ఈరోజు మనం చూడబోతా ఉన్నాం. మొదటిగా అహరోను గురించినటువంటి వాక్య లేఖన భాగాన్ని మనం పరిశీలిద్దాం. లేవియాకాండం 10వ అధ్యాయము మొదటి వచనములో రాయబడిన మాటను మనం చదువుకుందాం. లేవియాకాండం 10వ అధ్యాయము మొదటి వచనము నుండి 2 వచనం 4వ వచనం వరకు ఉన్నటువంటి లేఖన భాగాలను మనం చదివితే, అహరోను మొట్టమొదటిగా అహరోను జీవితంలో కనబడుతున్న మొదటి ఆ ఏమిటంటే అంకిత భావము కలవాడు. అహరోను ఎవరైతే అంకిత భావం కలిగిన వాడు. ఈ సందర్భాన్ని ఒకసారి మనం లేవియాకాండం 10వ అధ్యాయంలో ఉన్నటువంటి సందర్భాన్ని జ్ఞాపకం చేసుకుందాం. ఈ లేవియాకాండంలో 10వ అధ్యాయంలో అహరోను కుమారులు ఇద్దరు మనకి కనబడతారు. వారిద్దరు నాదాబు అబీహులు అనేటువంటి ఇద్దరు కుమారులు కనబడతారు. ఈ యొక్క నిర్గమాకాండంలో ఈ లేవియాకాండంలో 10వ అధ్యాయంలో 1-2 వచనాలను మనం చదివితే, అహరోను కుమారులైన నాదాబు అబీహులు తమ ధూపార్తులను తీసుకొని వాటిలో నిప్పులుంచి వాటి మీద ధూపద్రవ్యములను వేసి యెహోవా తమకు ఆజ్ఞాపింపని వేరొక అగ్నిని ఆయన సన్నిధికి తేగా, యెహోవా సన్నిధి నుండి అగ్ని బయలుదేరి వారిని కాల్చివేసెను అని రాయబడింది. ఇక్కడ అహరోను కుమారులు అంకిత భావము కలవాడు అని అహరోను మనం ఏ విధంగా మనం చెప్పగలుగుతామంటే, అహరోను ఇద్దరు కుమారులు ప్రత్యక్ష గుడారములో దేవునికి ధూపం వేయటానికి ఆ ధూపార్జనలో అగ్నిని వేరొక అగ్నిని వారు తీసుకొని వచ్చారు. అన్య అగ్నిను వారు తీసుకొని వచ్చారు. వాస్తవానికి అది యెహోవా ఆజ్ఞాపింపని అగ్ని. కాబట్టి ఆ విధంగా అన్య అగ్నిని వారు తీసుకొని వచ్చి ధూపం వేసిన దాన్ని బట్టి యెహోవా అగ్ని బయలుదేరి వారిని ప్రత్యక్ష గుడారంలో వారు కాల్చబడ్డారు. ఈ విషయాన్ని తెలుసుకున్నటువంటి అహరోను ఇద్దరు కుమారులు చనిపోయినటువంటి విషయం గ్రహించినటువంటి అహరోను దేవుని ఏమాత్రం విడిచిపెట్టలేదండి. ఎందుకంటే అంకిత భావం కలిగిన వాడు. దేవుని సేవకి, దేవుని యొక్క యాజకత్వానికి లేవీయుడిగా, ఒక ప్రధాన యాజకుడిగా తాను అంకితం చేసుకున్నాడు. కాబట్టి అటువంటి ఆ ప్రతిష్టతకు తాను అంకితం అయిపోయాడు. ఆ ప్రతిష్టతను కలిగిన వాడిగా ఉన్నాడు. బిడ్డలు చనిపోయినా ఇద్దరు కుమారులు ప్రత్యక్ష గుడారములోనే అగ్ని వచ్చి వారిని దహించి కాల్చివేసిన తాను ఏమాత్రం చలించలేదు. 4వ వచనంలో రాయబడి ఉంటుంది, అతడు మౌనముగా ఉండెను. అహరోను మౌనంగా ఉన్నాడని రాయబడింది. దేవుని మీద ఏ విషయంలో కూడా కోపపడిన వాడిగా కానీ, నా ఇద్దరు బిడ్డలు చనిపోయారు దేవుని సేవ చేస్తూ అని దేవుని మీద అలిగినట్లుగా కానీ ఏ విషయంలో కూడా అహరోను ఏం మాట్లాడలేదండి. మౌనముగా ఉన్నాడు. దీనిని బట్టి అహరోనులో ఉన్నటువంటి మొదటి ఏమిటంటే అంకిత భావము కలిగిన వాడు. ఇద్దరు బిడ్డలు కళ్ళ ముందే కాలిపోయారు. తాను అంకిత భావము కలిగిన వాడు కనుకనే యథావిధిగా ఆ యాజకత్వంలో కొనసాగాడు. యథావిధిగా ఆ దేవుని సేవలో కొనసాగాడు. యథావిధిగా తాను మరలా అంకిత భావం కలిగిన వాడై దేవుని యొక్క యాజక పరిచర్యలో ముందుకు వెళ్ళిన వాడిగా కనబడుతూ ఉన్నాడు అహరోను. అహరోనులో ఉన్నటువంటి రెండవ ఏమిటి అని మనం ఆలోచన చేస్తే, అనుకువ కలిగిన వాడు. రెండవ ఏమిటంటే అనుకువ కలిగిన వాడు. ఈ సందర్భాన్ని నిర్గమకాండము 4వ అధ్యాయంలో మనం చదువుతాం.
నిర్గమకాండము 4వ అధ్యాయంలో దేవుడు మోషేను పిలిచే సందర్భం అది. మోషే దేవుని యొక్క పిలుపును వింటూ ఒక పక్కన సాకులు చెప్తూ ఉంటాడు. మోషే పిలుపు అలా దేవుని యొక్క పిలుపు మోషే పట్ల, అలాగే మోషే చెప్తున్న సాకులు అనేవి మనకి కనబడతాయి. అటువంటి సందర్భంలో అహరోను గురించి దేవుడు మాట్లాడుతూ ఉంటాడు. అహరోను అనుకోగలిగిన వాడు అని మనం ఎలా చెప్పగలుగుతాము అంటే, మోషే చెప్పినటువంటి సాకులలో నీవు పంపదలిసిన వాడిని ఎడల అతననే పంపుము అంటాడు. అంటే అహరోను గురించి మాట్లాడతాడు. అహరోను గురించి మాట్లాడినప్పుడు ఇక్కడ అహరోను గురించి మనం 4వ అధ్యాయం నిర్గమాకాండం 4వ అధ్యాయము 13వ వచనములో ప్రభువా నీవు పంపదలిచిన ఎడల వానినే పంపము అన్నాడు. ఆయన మోషే మీద కోపపడి లేవీడైన నీ అన్న ఆయన అహరోను లేడా, అతడు బాగుగా మాట్లాడగలడని నేను ఎరుగుదును అన్నాడు. ఆ తర్వాత అతడు నిన్ను ఎదుర్కొని వచ్చుచున్నాడు అన్నాడు. ఆ తర్వాత రెండవ మాటగా అతడు నిన్ను చూసి తన హృదయమందు సంతోషించును అని చెప్పాడు. నీవు అతనితో మాట్లాడి అతని నోటికి మాటలు అందించవలెను అనే మాటలు ఇక్కడ రాయబడ్డాయి. అతడు నీకు నోరుగా ఉండును అనే మాట రాయబడింది. నీవు అతనికి దేవుడుగా ఉండువు. ఈ మాటలన్నీ కూడా పరిశుద్ధ గ్రంథంలో మనం చదువుతా ఉన్నామండి. చూడండి, అహరోనులో ఉన్నటువంటి ప్రత్యేకతలు, అహరోనులో ఉన్నటువంటి క్వాలిటీస్ వీళ్ళని మనం గమనిస్తే మోషేనే సిఫారసు చేశాడు. నువ్వు పంపదలసిన ఎడల అతన్ని పంపించమని, అహరోనుని పంపించమని. కనుక అది ఒక క్వాలిటీ. రెండవ క్వాలిటీ దేవుడే అంటున్నాడు, అతడు బాగుగా మాట్లాడగలడని నేను ఎరుగుదును అన్నాడు. అంటే దేవుడు ఒక మంచి స్టేట్మెంట్ ఇచ్చాడు. మాట్లాడే విషయంలో అహరోను చాలా బాగా మాట్లాడగలడని దేవుడు అహరోను గురించి చెప్పాడు. అదొక క్వాలిటీ. మూడవ క్వాలిటీని మనం ఆలోచిస్తే అహరోనులో ఉన్నటువంటి క్వాలిటీ ఏమిటంటే అతడు నిన్ను చూసి తన హృదయం ముందు సంతోషించును అని రాయబడింది. అహరోనులో ఉన్నటువంటి వ్యక్తిత్వం చూడండి, చాలా అనుకోగలిగిన వాడు అనటానికి. ఎందుకు అనుకో అంటే సహజంగా తమ్ముడి యొక్క నాయకత్వంలో కొనసాగాలి అహరోను. అహరోను ఎక్కడ ఉండాలంటే తమ్ముడి నాయకత్వంలో అణిగి ఉండాలి, అనుకోగలిగి ఉండాలి. పెద్దవాడైనప్పటికి కూడా చిన్నవాని యొక్క నాయకత్వంలో అణిగి ఉండాలంటే పెద్దవాడిగా కొద్దిగా అతనికి వీళ్ళ కొంచెం అహమన్నటువంటిది అడ్డు రావచ్చు. కానీ అది కూడా అహరోనులో లేదండి. తమ్ముడైనప్పటికి కూడా తమ్ముని నాయకత్వంలో అనుకోగలిగినటువంటి వాడుగా ఉన్నాడు. అహరోను క్వాలిటీలో ఉన్నటువంటి ఒక మంచి క్వాలిటీ మనం మనం చెప్పుకోవచ్చు. అదేమిటంటే అతడు నిన్ను చూసి హృదయమందు సంతోషించునని రాయబడింది. వాస్తవానికి అసూయ చెందవలసిన వాడిగా లేడండి. ఎందుకంటే నేను పెద్దవాడిని, నేను నాయకత్వంలో తమ్ముడు ఉండాలి, అందరూ నా నాయకత్వంలో ఉండాలని పెద్దవాడిగా ప్రియులరా ఆలోచన చేయొచ్చు. కానీ అహరోనికి ఆ విధమైనటువంటి ఆలోచన లేదు. తమ్ముడైనప్పటికీ కూడా తన నాయకత్వంలో ఉండటానికి తాను ఇష్టపడి హృదయమందు సంతోషించాడని రాయబడింది. ఇది ఒక క్వాలిటీ. తర్వాత ఇంకొక విషయం ఏంటంటే అతనికి నీవు దేవుడుగా ఉండు అన్నాడు. అంటే మోషేకు మోషే అహరోనికి దేవుడిగా ఉన్నట్లుగా చెప్పబడింది ఇక్కడ. అది సహజంగా ఒప్పుకోలేనటువంటి సహించలేనటువంటి విషయం. ఇక్కడ మోషే అహరోనికి దేవుడు అన్నాడు. ఇక దేవుడు అన్నాడు అన్నమాట. 17వ వచనములో ఆ మాటను మనం చదువుతూ ఉంటాము. నీవు అతనికి దేవుడుగా ఉందువు అని రాయబడింది. కాబట్టి వీటన్నిటిని తట్టుకొని తమ్ముడు నాకు దేవుడిగా ఉండటం, తమ్ముని నాయకత్వంలో నేను అనుకోగలిగి ఉండటం, ఇవన్నీ కూడా తన జీవితంలో తన యొక్క ఆత్మ సంబంధమైన జీవితానికి ఆటంకం కలగకుండా ఉండటానికి వాటన్నిటిని పక్కన పెట్టి తమ్ముని యొక్క నాయకత్వంలో చక్కగా అతడు అనుకోగలిగిన వాడుగా ఉన్నాడు. అహరోను జీవితంలో 4 ఆలు మనం చూస్తున్నాం. అనే అక్షరాలు 4 మనం చూస్తాం. ఒకటి, మనం మొదటిగా అంకిత భావం కలిగినవాడు. పిల్లల కళ్ళ ముందు దేవుని అగ్ని చేత కాలిపోయిన అంకిత భావంతో యాజక సేవ చేసినవాడు. రెండవదిగా తమ్ముడు నాయకత్వంలో అనుకోగలిగి నడిచినటువంటి వాడు అహరోను. తనకు దేవుడిగా ఉన్నా కానీ ఆ తమ్ముని నాయకత్వంలో కొనసాగాలనుకున్నా కానీ హృదయమందు సంతోషించాడే కానీ ఏమాత్రం అసూయపడలేదు. అనుకోగలిగిన వాడిగా అహరోనును మనం చెప్పుకోవచ్చండి. తర్వాత మూడవ అనే అక్షరం అహరోను జీవితంలో మనం చదువుతాం. ఆత్మల భారము కలిగిన వాడు. మూడవదిగా ఆత్మల భారం కలిగిన వాడు. లేవియాకాండం 16వ అధ్యాయము 17వ వచనంలో ఆ విషయాలను మనం చూస్తూ ఉంటాము. 16వ అధ్యాయం 17వ వచనంలో ఉన్నటువంటి వాక్యం,
పరిశుద్ధ స్థలములో ప్రాయశ్చిత్తం చేయుటకు అతడు లోపలికి పోవునప్పుడు అతడు తన నిమిత్తం తన ఇంటి వారి నిమిత్తం ఇశ్రాయేలీయుల సమస్త జనము నిమిత్తము ప్రాయశ్చిత్తము చేసి బయటికి వచ్చు వరకు ఏ మనుషుడు ప్రత్యక్ష గుడారములో ఉండరాదు. ప్రత్యక్ష గుడారము యొక్క తెరల లోపలికి వెళ్ళి తన నిమిత్తము తన ఇంటి వారి నిమిత్తము ఇశ్రాయేలీయుల సర్వ సమాజము నిమిత్తము అహరోను ప్రాయశ్చిత్తం చేయాలి. సర్వ సమాజం నిమిత్తం. ఫస్ట్ తన నిమిత్తం, సెకండ్ తన ఇంటి వారి నిమిత్తం, మూడవదిగా ఇశ్రాయేలీయుల సర్వ సమాజము నిమిత్తం అతడు తెర లోపలికి వెళ్ళి ప్రత్యక్ష గుడారం యొక్క తెర లోపలికి వెళ్ళి ప్రాయశ్చిత్తం చేయాలండి. ఆత్మల భారం కలిగినటువంటి అనుభవం చూపిస్తా ఉందండి. ప్రతి ఇశ్రాయేలీయుడి కొరకు, ప్రతి గోత్రము కొరకు, ముఖ్యంగా బలులు అర్పించడానికి వచ్చినటువంటి వారి నిమిత్తం, ఇశ్రాయేలీయుల సర్వ సమాజము నిమిత్తం, తన ఇంటి వారి నిమిత్తం, తన నిమిత్తం కూడా అహరోను ఆత్మల పట్ల భారం కలిగిన వాడిగా తెర లోపల కనిపిస్తూ ఉన్నాడు. అహరోను ఆత్మల పట్ల భారం, ఆ భారం లేకపోతే ఇశ్రాయేలు సర్వ సమాజం నిమిత్తం ప్రాయశ్చిత్తం చేయలేడు. అందుకని ఇశ్రాయేలీయుల సర్వ సమాజం యొక్క ఆత్మల భారం తన మీద ఉంది. అందుకని ఎఫోదును ధరించిన వాడిగా, ఊరీము తుమ్మీములు ధరించిన వాడిగా, 12 గోత్రముల యొక్క పథకాలు తన రొమ్ముల మీద తన గుండెల మీద పెట్టుకున్న వాడిగా, ఆత్మల పట్ల భారం కలిగిన వాడిగా కనబడతాడు అహరోను. ప్రధాన యాజకుని యొక్క వస్త్రధారణలో ఇవన్నీ మనకి కనబడతాయి. కనుక తన గుండెల మీద తన రొమ్ముల మీద ఇశ్రాయేలీయుల యొక్క 12 గోత్రముల యొక్క పథకం ఎప్పుడు ఉండాలి. దాని అర్థం ఏమిటంటే ఈ 12 గోత్రముల యొక్క ఆత్మల భారం తన మీద ఉన్నది అని ఎప్పటికప్పుడు గుర్తు చేస్తూ ఉంటుంది. అందుకని అహరోనులో ఉన్నటువంటి 3వ ఆ అనే అక్షరం ఏమిటంటే ఆత్మల భారం కలిగిన వాడు. ఇది 3వ క్వాలిటీ. తర్వాత 4వదిగా అహరోనులో కనబడుతున్నటువంటి 4వ ఆ అనే అక్షరం ఆరాధికుడు. అహరోను ఎవరంటే ఆరాధికుడు. మనం లేవియకాండం 16వ అధ్యాయము 13వ వచనంలో ఈ విషయాన్ని మనం చూస్తూ ఉంటాం. 13వ వచనం, ఆ ధూపము మేఘము వలె శాసనముల మీద ఉన్న కరుణాపీఠము కమ్ముటకు యెహోవా సన్నిధిని ఆ అగ్ని మీద ధూప ద్రవ్యమును వేయవలెను. అహరోను గురించి ధూపం వేసేవాడిగా కనబడుతూ ఉన్నాడు. అహరోను నిత్యము ధూపం వేస్తూ ఉండాలి. దేవుని సన్నిధిలో ఇశ్రాయేలీయులు యాజక సేవ చేస్తున్నటువంటి వారు చావకుండానట్లుగా అహరోను ప్రత్యక్ష గుడారములోనికి వెళ్ళి ధూపము వేసేవాడిగా ఉండాలి. ఇది తన చేతిలో ఎప్పుడు ధూపార్తిని పట్టుకొని ధూపం వేసేవాడిగా కనబడతాడు అహరోను. నిత్యము ధూపం వేయుట అనేటువంటిది ఆరాధనకు సాదృశ్యంగా కనబడుతుంది. అహరోను ఒక మంచి ఆరాధికుడండి. దేవుణ్ణి ఆరాధిస్తూ ఉన్నాడు. ఆ ధూప ద్రవ్యముల యొక్క ఆ సుగంధ పరిమళ సువాసన దేవుడు ఆగ్రానించి ఇశ్రాయేలీయులను దీవిస్తూ ఉన్నాడు. అంటే దేవుని ఎంతగా ఆరాధిస్తే అంతగా ఇశ్రాయేలు ప్రజల మీదకి దేవుని ఆశీర్వాదం వస్తూ ఉంది. దేవుడు ప్రత్యక్షత కలుగుతా ఉంది. దేవుని చేత ఇశ్రాయేలీయులు ఆశీర్వదించబడుతున్నారంటే అహరోను ఆరాధికుడుగా ధూపములు చేతపట్టుకొని వెళ్ళి ఆ సుగంధ ద్రవ్య పరిమళ సువాసన దేవునికి ఆగ్రహించి దేవుని సన్నిధిలో ధూపం వేస్తా ఉన్నాడు. అంటే దీని అర్థం ఏంటంటే అహరోను ఒక మంచి ఆరాధికుడిగా కనబడుతూ ఉన్నాడు. ఇప్పుడు 4 ఆ అనే అక్షరాలు మీకు చెప్పాను. అహరోను జీవితంలో కనబడుతున్నటువంటి 4 ఆ అనే అక్షరాలలో మొదటి ఆ అక్షరం ఏమిటంటే అంకిత భావము కలిగిన వాడు. 2వ ఆ అనే అక్షరం అనుకువ కలిగిన వాడు. మూడవదిగా ఆ అనే అక్షరం ఆత్మల భారము కలిగిన వాడు అని మనం చదువుకున్నాం. 4వదిగా ఆరాధికుడిగా అహరోను మనకి కనబడుతూ ఉన్నాడు. మంచి ఆరాధికుడిగా కనబడుతూ ఉన్నాడు. ఈ 4 ఆ అనే అక్షరాలు అహరోను జీవితంలో కరెక్ట్గా వీళ్ళ సరిపోయినట్లుగా మనం చూస్తూ ఉంటాం. అంకిత భావం కలిగిన వాడు, అనుకువ కలిగిన వాడు, ఆత్మల భారం కలిగిన వాడు, ఒక మంచి ఆరాధికుడిగా అహరోనును పిల్లల ఈ నిర్గమాకాండములో మనం చూడగలుగుతూ ఉంటాం. ఇక ప్రభు చిత్తమైతే అహరోను గురించినటువంటి యాజక సేవను గురించి కూడా మరి మరొక వీడియోలో మనం తెలుసుకుందాం. ప్రభు మిమ్మల్ని దీవించును గాక. మే గాడ్ బ్లెస్ యూ. ఆమెన్.